తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితంతో ఆడుకుంటుందా? మరోవైపేమో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లల జీవితాల గురించి అనునిత్యం ఆలోచిస్తూనే ఉన్నారు. మరోవైపేమో విద్యామండలి అయినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నోసార్లు అర్జీ పెట్టుకుంటుంది. మరి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వంలో? చివరి వరకు ఈ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మన తెలంగాణలో ఈ 10th క్లాస్ బోర్డుకి తెలంగాణ ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి గొడవల పైన బ్రేకింగ్ న్యూస్ ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. చివరి వరకు చూడండి, అస్సలు మర్చిపోకండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వినే ముందు మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? తెలంగాణలో తెలుగు కంపల్సరీ, అవునా? ఎందుకంటే 2014లో తెలంగాణ అయినటువంటిది భాషా ప్రాయుక్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. లింగ్విస్టిక్ లాంగ్వేజ్ బేస్డ్ స్టేట్ తెలంగాణ స్టేట్. కాళోజీ నారాయణరావు గారు చెప్పారు, అన్య భాష నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకలించుచున్నావా ఆంధ్రుడా సావవెందుకురా అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి? అదర్ లాంగ్వేజెస్ అయినటువంటి నేర్చుకుని తెలుగు లాంగ్వేజ్ దాని యొక్క ప్రాముఖ్యతని నువ్వు మర్చిపోతున్నావు. సో యూ హ్యావ్ టు గివ్ ద ప్రయారిటీ టు ద తెలుగు లాంగ్వేజ్. నువ్వు తెలుగుకి ప్రయారిటీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మరి ఈ 2025-26 సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులకి తెలుగు అనేది ఉందా లేదా, అది కంపల్సరీనా కాదా అనేది ఈ దాంట్లో మనం చూసుకుందాం. మీ అందరికీ కూడా తెలుసు, 2018లో ఒక యాక్ట్ అయినటువంటిది వచ్చింది. అదే కంపల్సరీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆఫ్ ద తెలుగు ఇన్ స్కూల్స్ యాక్ట్ అనేది రావడం జరిగింది. అంటే కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ అనేది ఈదర్ సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్ఈ ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బోర్డ్స్ ఇన్ తెలంగాణలో ప్రతి ఒక్క స్కూల్ అయినటువంటిది సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు అనేది నేర్పించాలి. దెర్ ఇస్ నో ఎగ్జామ్షన్స్. అందులో మీరు చూసుకోండి, 9th క్లాస్ మరియు 10th క్లాస్ విద్యార్థులైనటువంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుగు నేర్చుకొని తీరాల్సిందే. దీని ప్రకారం 2018 యాక్ట్ అయినటువంటి దాని ప్రకారం. మరి అలాంటప్పుడు కంపల్సరీ తెలుగు లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ చేయాలా వద్దా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అనేది 2018లోనే నిర్ణయించడం జరిగింది. దేని ప్రకారం? చట్టం ప్రకారం. కానీ విద్యార్థులైనటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఏమంటున్నారు? అరే మా పిల్లలైనటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి తెలుగు అనేది నేర్చుకోలేదు, తెలుగు అనేది వాళ్ళకి రాదు. ఈ సిబిఎస్ఈ స్కూల్ వాళ్ళు కానీ ఐసిఎస్ఈ వాళ్ళు కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా సిటీ కల్చర్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు తెలుగు అనేది మాట్లాడలేరు, కొంతమంది తెలుగు రాయలేరు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సడన్ గా మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తామంటే అది అవుతుందా? అవ్వదు కదా. ఒక్క లాంగ్వేజ్ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ ఖచ్చితంగా మొత్తం ఫెయిల్ అయినట్టే కదా. మరి మా విద్యార్థి, మా పిల్లవాడు టాపర్ అయినా కూడా తెలుగులో ఫెయిల్ అయినాడు అని చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అందు గురించి తల్లిదండ్రులందరూ కూడా పోరాడుతూనే ఉన్నారు. అందులో భాగంగానే 2022 నుంచి తెలంగాణ హైకోర్టులో ఈ కేసు అయినటువంటిది నడుస్తూనే ఉంది. అందులో భాగంగానే రీసెంట్ గా పిల్ అయినటువంటిది కూడా వేయడం జరిగింది. అందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ అంటే ప్రమీళ పాఠక్ గారు, మెదక్కు సంబంధించిన ఆమె 2025లో తెలుగు అయినటువంటిది కంపల్సరీగా ఉంటుందా లేదా మీరే నిర్ణయించండి అని చెప్పి హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అయినటువంటిది అసలు ససేమీరా ఈ సంవత్సరం అనేది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? 2022లో ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. 2023, 2024, 2025లో కూడా మేము ఇస్తున్నాం. కానీ వచ్చే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్షన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే 2018లోనే అది నిర్ణయించాం. మన తెలంగాణ అయినటువంటిది భాషా ప్రాయుక్త రాష్ట్రం, తెలుగు భాష అయినటువంటిది అధికారిక భాషగా ఉన్నటువంటి రాష్ట్రం. అలాంటిది మీరు తెలుగు నేర్చుకోకపోతే ఎలా అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అంటుంది. కానీ విద్యామండలి ఏమంటుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళకు తెలుగు అలవాటు లేదు, సడన్ గా మీరు ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తే అది అవ్వని పని కదా అని మన తెలంగాణ విద్యామండలి బోర్డు అనేది చెప్తుంది. మరి ఇక్కడ చూసుకోండి, 2022, 23, 24 ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. 2025, 26
విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరం విద్యార్థులకు మాత్రం 9th క్లాస్ అండ్ 10th క్లాస్ విద్యార్థులలో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని అనుకుంటే ఈ హైకోర్టు పిల్ వల్ల ఇక్కడ కూడా ఎగ్జామ్షన్ అవి ఇవ్వడం జరిగింది. కానీ 9th క్లాస్ విద్యార్థులు ఆల్మోస్ట్ అన్ని స్కూల్లో కూడా తెలుగు అనేది ఇంప్లిమెంట్ చేశారు. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకనంటే తెలుగు భాష కొంతమందికి అసలు రాయడం కూడా రావట్లేదు, కొంతమందికి అసలు చదవడం కూడా రావట్లేదు. అలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది? ఒక సంవత్సరంలో వాళ్ళు గెట్టానవ్వగలుగుతారా? ఒక్క సంవత్సరంలో వాళ్ళు గెట్టానవ్వగలుగుతారా? లేదు అని అనొచ్చు. ఎందుకనంటే కనీసం 2 నుంచి 3 సంవత్సరాల పాటు వాటి తెలుగు భాష పైన కానీ ఏ భాష పైన కానీ పట్టున్నప్పుడు మాత్రమే వాళ్ళు గెట్టానవ్వగలుగుతారు. అలా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఎంతో అయోమయంలో ఉన్నారు ప్రస్తుతానికైతే. కానీ ఈ వార్షిక సంవత్సరం ఈ సంవత్సరంలో మాత్రం 2025, 2026 10th క్లాస్ బోర్డుకి మాత్రం తెలుగు లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా అనేది లేదు. ఖచ్చితత్వం 2వ లాంగ్వేజ్గా పెట్టబడలేదు. మిగిలిన వాళ్ళు ఇక 2026, 2027 సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం విద్యామండలి కూడా అనుకోవడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఇప్పటి నుంచే కుదిరితే తెలుగు భాష అయినటువంటి దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి, తెలుగు రాయడానికి ప్రయత్నించండి. చూడండి, మనందరిది తెలుగు జాతి వైభవం అనే ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్తో ఆవిర్భవించింది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని 1970 నుంచే ఈ తెలుగు భాష వైభవం గురించి మాట్లాడుతూనే వచ్చాం. అలాంటప్పుడు దీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అయినా సరే తెలుగు భాష అయినటువంటిది 2వ లాంగ్వేజ్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటప్పుడు మీరందరూ కూడా ఇప్పటి నుంచే రాయడం, చదవడం అనేది నేర్చుకోండి. బోర్డ్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తీసుకురావాలని చెప్పేసి, మంచి మార్కులు అనేవి తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. పాసిబిలిటీ ఉంటే మన ఛానల్ అయినటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త న్యూస్ అప్డేట్స్ అయినటువంటి దానికోసం తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది, అన్ని అప్డేట్స్ అనేవి ఇక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు నాన్న. అండ్ ఇంకోసారి చెప్తున్నా, తెలుగు సెకండ్ లాంగ్వేజ్గా కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మంచి మార్క్స్ అనేవి మీకు రావాలని అంటే అన్నిటిపైన కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. సో ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ బడీస్, థ్యాంక్ యూ సో మచ్.